సార్ ఇంకొక పాయింట్ చెప్పండి. మునుగోడులో అత్యంత ప్రతిష్టాత్మకంగా సీరియస్గా తెలంగాణ వ్యాప్తంగా అందరి దృష్టి మునుగోడు ఎలక్షన్ పైన ఉంది, నేషనల్ లెవెల్లో కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ అక్కడ గెలిస్తే ఇక్కడ బీజేపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పి. కానీ మునుగోడు ఎన్నికలు జరుగుతున్న వేళ కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసి ఉన్నారు. అంటే రిజల్ట్స్ తెలిసిపోయినాయా అక్కడికి ఎట్లయినా మన టీఆర్ఎస్ రాదు, ఇక మన నేషనల్ పార్టీని మనం డెవలప్ మళ్ళొకసారి మీకు చెప్తున్న రాఘవేంద్ర గారు, టీఆర్ఎస్ గెలుస్తుంది. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఏ ఎన్నిక పట్ల కూడా ఇదే కాదు అంటే నాకున్నటువంటి ఆయనతో మేము కలిసి ప్రయాణం చేసినటువంటి సందర్భం బహుశా మీరు కూడా చూసుంటారు. గడిచినటువంటి ఈ 20 సంవత్సరాలలో ఏ ఎన్నిక పట్ల కూడా గెలుపోటముల పట్ల ఎక్కువ పెద్దగా ఆయన ఇబ్బంది పడే వ్యక్తి కూడా కాదు. గెలిస్తే పొంగిపోడు, ఓడితే కుంగిపోడు. అట్లాంటి సందర్భాలు అన్నీ చూసినాం మేము. గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా గెలిచే తీరుతున్నాం కదా. 99% గెలిచినాం కదా. 1% 15 మంది గెలిచిండ్రు వేరే వాళ్ళు, 1-2 వాళ్ళు గెలిచిండ్రు బీజేపీ వాళ్ళు. ఏమవుతుంది? కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం, ఆయన వచ్చి బీజేపీ నుంచి పోటీ చేస్తుండు. వాళ్ళ కదా బాధ ఉండాలి, అయినా మనం గెలవబోతున్నాం కదా. మీకు మునుగోడులో మీకు ప్రధాన పోటీదారు ఎవరు? మాకెవరు పోటీ లేదు. వాళ్ళు అనుకుంటారు మాకెవరు పోటీ లేదు అంటే వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు పోటీ అని, మాకెవరు పోటీ లేదు. గెలిపోయి మనది ఇంకా పోటీ లేదు, ఏం లేదు. ప్రకటించేసుకున్నారు. ఈరోజు ప్రకటిస్తున్నాం, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండా మునుగోడు పైన ఎగరబోతుంది. మాకున్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి సంఖ్యకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఇంకొక నెంబరు యాడ్ అవ్వబోతున్నారు. ఓకే ఓకే సార్, ఇంకొకటి నిన్నటితో నామినేషన్స్ మొత్తం పూర్తయ్యాయి. 130 మంది నామినేషన్స్ వేయడం జరిగింది. అయితే దాదాపు బరిలో చాలామంది ఉన్నారు. అంటే ఇట్లా చాలామంది పోటీ చేయడం ద్వారా ఓట్లు అనేది చీలిపోతాయి. అంటే సపోర్టర్స్ ఎవరికి వాళ్ళు 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, సపోర్టర్స్ చాలా చీలిపోతాయి. ఏదైతే ఈ ఓట్లు చీలిపోతాయి అంటే మీకు టీఆర్ఎస్కి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా, లేదంటే బీజేపీకి కలిసి వచ్చే అవకాశం? ఎంతమంది పోటీ చేసినా 130 కాదు 1300 మంది పోటీ చేసినా సరే, నికార్స్ అయినటువంటి బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, టీఆర్ఎస్కు ఉన్నటువంటి బలం కావచ్చు, టీఆర్ఎస్ నుంచి పొందినటువంటి సంక్షేమ పథకాలు పొందినటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం కావచ్చు, టీఆర్ఎస్ అందించినటువంటి మిషన్ భగీరథ ద్వారా అందించినటువంటి ఫ్లోరోసిస్ లేని మంచినీళ్లు తాగే ప్రతి బిడ్డ కూడా మునుగోడు గడ్డపై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తెరాసకే కారు గుర్తుపై ఓటు వేస్తారు. అనవసరంగా రాజగోపాల్ రెడ్డి గారిని ఒకసారి గెలిపించి తప్పు చేసినామని భావిస్తున్నారు అక్కడి ప్రజలు. ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రతి అవ్వ, ప్రతి యువకుడు, ప్రతి బిడ్డ, ఆ గడ్డ మీద ఉన్న మునుగోడు గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ ఈరోజు ఆలోచిస్తున్నారు. మాకు తోడుగా వామపక్షాలు కూడా మాకు కలిసి వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు మనదే, తిరుగులేదు మనకు, ఎదురు లేదు మనకు. తెలంగాణలో మునుగోడు అనేది చిన్న నియోజకవర్గం. నిజంగా మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న వేళ దాదాపు 80-85 మంది ఎమ్మెల్యేలు అక్కడ మకాం వేయడం, మినిస్టర్స్తో సహా. అంటే అసలు ఇంత చిన్న ఎలక్షన్కి ఇంత పోరాటం ఎందుకు చేయడం? అంటే ప్రతిష్టాత్మకంగా మీరు తీసుకున్నట్టే కదా గెలవాలని. ప్రతిష్టాత్మకంగా ఎందుకు అనుకుంటున్నారు? అందరికీ పనిచేయడానికి అవకాశం కల్పించారు అనుకోవచ్చు కదా మీరు. అంటే సార్ ప్రతి నియోజకవర్గంలో వినండి, ఉంటుంది. మా ఎమ్మెల్యేకు, ఒక్కొక్క ఎమ్మెల్యేకు 1000 నుంచి 1200 ఓట్లు మాత్రమే 1-2 వార్డులు అవకాశం కల్పించారు కేసీఆర్ గారు. ఆ 2 వార్డులే చూసుకోవాలి ఆయన. ఎంత సమయం పడుతుంది వాళ్ళకి, ఎంత టైం పడుతుంది? డీసెంట్రలైజ్ చేసిర్రు అనుకోవచ్చు కదా, అందరికి అవకాశం కల్పించారు అనుకోవచ్చు కదా, అందరినీ భాగస్వామ్యులు చేసిర్రు అనుకోవచ్చు కదా, అట్లా కూడా అనుకోవచ్చు కదా. మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయాలి కదా. ప్రతిష్టాత్మకమే. ఎందుకు ప్రతిష్టాత్మకం కాదండి? ఆయనకు అవకాశం ఇస్తే ఇక నాకు అంటే పరుష పదజాలను నేను వాడద్దు, కానీ ఆయన కోరి ఉప ఎన్నిక తెచ్చుకుంటే మనం ఎందుకు తీసుకోవద్దు? దాన్ని వచ్చే అవకాశాన్ని డెఫినెట్గా తీసుకోవాల్సిందే, గెలవాల్సిందే. అక్కడ దానికోసం మనం అధికారంలో ఉంటే మన దగ్గర మంది బార్మలో ఉండి చేయకుండా ఉంటావా? మీ ఇంట్లో అన్నీ ఉన్నాయండి, పెళ్ళి బ్రహ్మాండంగా చేయకుండా ఎట్టుంటారు మీరు? తప్పకుండా మనం అంతే, అన్నీ మన దగ్గర పెట్టుకొని బ్రహ్మాండంగా చేయకుండా ఎట్టుంటాం? వాళ్ళే ఎక్కడి నుంచో వచ్చి పని చేస్తుంటే, మన ఊరుగాను ఊరు వ్యక్తి వచ్చి మన ఊర్లో పని చేస్తుంటే మన ఊర్లో పని చేయకుండా ఉంటారా? సరే, ఇంకొకటి ఈ మధ్యకాలంలో అంటే కేసీఆర్ ఫ్యామిలీ పై అంటే కొన్ని అభియోగాలు, అంటే ఈడీ దాడులని, ఎంక్వైరీలని, కొంత బీజేపీ కూడా అభియోగం చేయడం జరుగుతుంది. అంటే ఈ అంశాలన్నీ మునుగోడు
ఉప ఎన్నిక పైన ప్రభావితం చూపే అవకాశం ఉందా? 0%. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. నిరాధారమైనటువంటి ఆరోపణలకు బురద జల్లి దానివల్ల పబ్బం గడుపుకోవాలనేటువంటి వ్యక్తులు చేస్తున్నారనేటువంటిది ప్రజలు తెలిసిపోయింటూ, ప్రజలు చాలా చైతన్యవంతులు. ఈరోజు సోషల్ మీడియా ప్రబలంగా ఉంది. ప్రతి వ్యక్తికి క్షణాల్లో సమాచారం అందుతున్నటువంటి తరుణం ఇది. ఏ వ్యక్తి అయినా కూడా వాస్తవాలు గ్రహించి ముందుకెళ్తారు. దానికోసం ఎవరు బాధపడాల్సిన అవసరం సరే, నేషనల్ లెవెల్లో ఉన్న పార్టీల్లో ఒకరిద్దరు తప్ప కేసీఆర్తో ఎవరు అంటే కేసీఆర్కి ఎవరు సపోర్ట్ చేయడం లేదు బీఆర్ఎస్ విషయంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత సడన్గా కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇది ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను అస్థిరపరిచి ఎక్కడికక్కడ ప్రభుత్వాలను కూలదోసి ఏదో విధంగా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చెలాయించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి భాగం ఇది. 11 రాష్ట్రాలలో అదే విధంగా చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు రాష్ట్రాల హక్కులను హరించి వేసి అధికారాలన్నీ తామే చేయాలని ప్రయత్నం చేస్తూ సెంట్రలైజ్ చేసిన పవర్స్ అన్ని కూడా రాష్ట్రాల అధికారాలన్నీ కూడా కేంద్రీకృతం చేసి కేంద్ర ప్రభుత్వమే చెలాయించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ఈ దేశంలో కాంగ్రెస్ అస్థిరపడిపోయినటువంటి సందర్భం. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల స్థాయికి బలహీనపడిపోయి 55 స్థానానికి ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో దేశంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కోసం మోడీ గారు లాంటి చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఎదిరించేటువంటి ఒక వ్యక్తి కానీ ఎవరూ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం అయితే అవసరం ఉందనేటువంటిది వాస్తవం. అట్లాంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశం నుంచి ఎవరైనా మోడీ గారి నుంచి ఎదిరించి మాట్లాడుతున్నారు, ఈడీలన్నా లేకపోతే సిబిఐలన్నా లేకపోతే ఎలాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థల పేరు గురించి మాట్లాడినా మనకు ఎలాంటి బురద రుద్దే ప్రయత్నం చేసినా కూడా ఎదిరించి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఆ రాజకీయ శూన్యతను అందిపుచ్చుకోవాలి. ఖచ్చితంగా దేశంలో మనం ఒక రాజకీయ ప్రత్యామ్నాయం అవుతాం. అధికారంలో కొనసాగుతూ దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆర్థిక వ్యవస్థను కానీ ద్రవ్యోల్బణం కానీ దేశంలోని అనేకమైనటువంటి సంస్థలను అమ్మేటువంటి ప్రక్రియ కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే తీసుకొచ్చిందే తెరాస భారతీయ రాష్ట్ర సమితిగా పరిణామం చెందినటువంటి సందర్భం. ఫైనల్గా సార్, మునుగోడులో అంటే టీఆర్ఎస్కి కలిసి వచ్చే అంశాలు అంటే మీరు వేటిని అస్త్రాలుగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు? ఏ అంశాలు మీకు కలిసి వస్తాయి అంటే గెలవడానికి? టీఆర్ఎస్ గెలవడానికి ప్రధానంగా ఏంటంటే టీఆర్ఎస్ అక్కడ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పనులు చేసింది, మంచినీళ్ళు అందించింది, రైతు బంధు ఇచ్చింది. అన్నిటికంటే ఎక్కువ రైతు బంధు మునుగోడు కాన్స్టిట్యున్సీని ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ మౌలిక వసతుల కల్పన కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, లేకపోతే ఈరోజు మీరు ఆ మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నల్ రోడ్స్ అవన్నిటి వల్లనే అక్కడ కూడా విపరీతమైనటువంటి రేట్లు అంటే భూముల ధరలు పెరిగిన ధరలు కానీ వీటన్నిటికీ కారణం ప్రభుత్వమే కదా. ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండి స్థిరమైనటువంటి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమమే వీటన్నిటి వల్లనే చండూరు మున్సిపాలిటీని చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే కదా. ఇవన్నీ మనం చేస్తున్నటువంటి ఇవన్నీ పథకాలే. ఇంకొకటి అవకాశం ఇస్తే కాదని తన పూర్తి సమయాన్ని కొనసాగించకుండా కావాలని ఉప ఎన్నిక కొని తెచ్చినటువంటి ఆయన తీరు పట్ల అసహనంతో విసిగిపోయిన ఉన్నటువంటి ప్రజలు మనకు ఖచ్చితంగా అనవసరంగా గెలిపించడం రాజగోపాల్ రెడ్డి గారిని అని చెప్పి ఉన్నటువంటి ఆ మునుగోడు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తెరాసకే తెలంగాణ రాష్ట్ర సమితి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. కాబట్టి మనం ఇవన్నీ అంశాల ప్రాతిపదికన మునుగోడులో గెలవబోతున్నాం. ఇది ఈరోజు బూర నరసయ్య గౌడ్ రాజీనామాకు సంబంధించి, అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మనతో టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చు శ్రీనివాస్ ఆయన అభిప్రాయాన్ని ఆద్య మీడియాతో పంచుకున్నాను. సార్, థ్యాంక్ యూ.